హాయ్ ఫ్రెండ్స్, పండగ అయిపోయిన తర్వాత కూడా మనకి ఆర్డర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బూందీ లడ్డు అరిసెలు కూడా టేస్ట్ బాగా నచ్చే వాళ్ళకి, అందుకోసం అని చెప్పి పండగ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు. అందుకని చెప్పి నేను బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ చేశాను, కాకపోతే అది లాంగ్ వీడియో చేశానండి. ఈజీగా చేసుకోవడానికి చూపిస్తున్నాను నేను. మనము ఏ కప్పుతోటైతే పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి పంచదార తీసుకోవాలి. లేత వేపు వేయించుకోవాలండి. ఎక్కువ ఎర్రగా వేయించుకోకూడదు, కారబూందికి వేయించుకున్నట్టుగా వేయించుకోకూడదు. లేత వేపును తీసేసుకోవాలి. అలాగే వేసిన ప్రతిసారి గరిటెను శుభ్రం చేసుకోవాలి. పట్టుకోవడానికి రావాలి అంటే కొంచెం బూందీని మిక్సీ జార్లో పట్టుకుని తీసేసుకోవాలి. కొంచెం మెత్తగా చేసుకుని వేసుకోవాలి. అలాగే చెప్పాను కదండి, పంచదార కూడా శనగపిండి ఏ గిన్నెతోటి అయితే తీసుకున్నాను అదే గిన్నెతోటి పంచదార తీసుకున్నాను, గమనించే ఉంటారు. అలాగే పాకం కూడా తీగపాకం రావాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. తీగపాకం వచ్చిన తర్వాత ముదురు తీగపాకం అక్కర్లేదండి, ఒక మోస్తరు పాకం వస్తే చాలు, తీగపాకం వస్తే చాలు. తీసేసుకుని దానిని మనము రెడీ చేసుకున్న బూందీలో పోసేసుకోవాలి. చక్కగా పోసేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఈ పాకాన్ని అంతా కూడా ఆ బూందీ పీల్చేసుకుంటుంది. అలాగే కొంచెం నా వాయిస్ ఓవర్ ఫాస్ట్ అవుతుందండి, ఏమనుకోకండి. నేను చెప్పేదానికి చూపించేదానికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, యాలకుల పొడి వేసేసాను. అలాగే మన కొంచెము పచ్చకర్పూరం అండి, చూసారు కదా, చాలా బాగుంటుంది. మీకు ఇది తింటే అచ్చం తిరుపతి లడ్డు తిన్న ఫీలింగ్ ఉంటుందండి. ఇలా చూసారు కదా, యాలకుల పొడి అది వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. బూందీలో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ మనము జీడిపప్పులు అవి కూడా నెయ్యిలో వేయించుకుంటాము. అలాగే చేతికి నెయ్యి రాసుకుని మాత్రమే లడ్డు చుట్టుకుంటాము. సో ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా జెన్యున్గా చేస్తాను నేను, అందుకోసమని వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. సో అదే ఫ్రెండ్స్, అందుకోసమని నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, చక్కగా కాస్త చల్లారగానే గోరువెచ్చగా ఉండగానే చుట్టేసుకుంటున్నాను. జ్యూసీ బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.